ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. పశ్చిమాసియాలో ఏప్రిల్ నుండి అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ఆందోళనకరంగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా క్షిపణులు, డ్రోన్ దాడులతో యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. హార్ముజ్ జలసంధి, గల్ఫ్ ప్రాంతంలో ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగడంతో ఈ ప్రాంతంలో అస్థిరత మరింత పెరిగింది. హార్ముజ్ జలసంధి వైపు దూసుకొచ్చిన ఇరాన్కు చెందిన 4 ఏకదిశ దాడి డ్రోన్లను అమెరికా సైన్యం విజయవంతంగా కూల్చివేసింది. ఈ డ్రోన్లు ప్రాంతీయ సముద్ర రవాణాకు తక్షణ ముప్పుగా మారాయని అమెరికా పేర్కొంది. ఈ దాడుల నుండి తమ బలగాలను రక్షించుకోవడానికి అమెరికా సెంట్రల్ కమాండ్ తదుపరి చర్యగా ఇరాన్ దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న నిఘా రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. అమెరికా జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐరిబ్ ప్రకటించింది. కువైట్లోని 2 అమెరికా వైమానిక స్థావరాలను, బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఈ దాడులు చేసింది. అయితే ఇరాన్ ప్రయోగించిన 7 క్షిపణుల్లో 6ంటిని అమెరికా క్షిపణి నిరోధక వ్యవస్థలు అడ్డుకున్నాయని, మిగిలిన 1 లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని సెంట్కామ్ ప్రాథమిక అంచనాల్లో వెల్లడించింది. ఈ తాజా ఘర్షణలకు ముందు బుధవారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన డ్రోన్ దాడి తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 1 మరణించగా 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తాము బాధ్యులం కాదని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ స్పష్టం చేసింది. అమెరికా క్షిపణి నిరోధక వ్యవస్థ చేసిన పొరపాటు వల్లే ఈ నష్టం జరిగిందని ఇరాన్ వాదించింది. కానీ అమెరికా ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. ఇరాన్ కావాలనే ప్రణాళికాబద్ధంగా విమానాశ్రయంపై అన్యాయమైన దాడికి ఒడిగట్టిందని సెంట్కామ్ ఆరోపించింది. గతంలో ఇరాన్ చమురు ట్యాంకర్ ఖేష్మ్ ద్వీపాలపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ఐఆర్జీసీ గతంలో పేర్కొంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై విస్తృత దాడులు ప్రారంభించడంతో మధ్యప్రాచ్యం అంతటా ఘర్షణలు మొదలయ్యాయి. దానికి ప్రతిస్పందనగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశానంటాయి. ప్రపంచ చమురు ధృవీకృత సహజ వాయువులో 20% రవాణా ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈల నుండి ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఏప్రిల్ ప్రారంభంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ అమెరికా ఇరాన్ ఓడరేవులపై ఆర్థిక దిగ్బంధనాన్ని కొనసాగించింది. శాశ్వత ఒప్పందంపై సంతకాలు జరిగే వరకు ఈ దిగ్బంధనం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ట్రంప్ ఒప్పంద నిబంధనలలో మార్పులు కోరుతుండడం, అమెరికా నిరంతరం తన అభిప్రాయాలను మార్చుకుంటూ కొత్త డిమాండ్లను ముందుకు తెస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించడంతో ఈ చర్చలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇరు దేశాల మధ్య ఇన్ని రాజకీయ, సైనిక ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ జూన్ 15న లాస్ ఏంజల్స్లో జరగనున్న ప్రపంచ కప్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఇరాన్ జట్టుకు అమెరికా వీసాలు మంజూరు చేసింది. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్న దేశపు జట్టుకు ఆతిథ్య దేశంగా అమెరికా స్వాగతం పలకడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. క్రీడల ద్వారా అయినా ఈ ఉద్రిక్తతలు తగ్గుతాయో లేదో చూడాలి.